శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వెలుగులో జీవనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, 1981లో నేనొకసారి ప్రఖ్యాత కవి విమర్శకులు అగు ఒకరి వ్యాసము వనిత అను పత్రికలో చదువుట తటస్థించినది. అందు సీతారాములను గూర్చి అసంబద్ధములగు అంశములు వ్రాయబడినవి. నేను ఎంతయో పరితపించి తిని దీనికి సమాధానముగా ఏదైనా వ్యాసము వ్రాయమందురా అని శ్రీవారిని ఉత్తరము ద్వారమున సంప్రదించి తిని, మరియు ఏకలవ్య చరిత్రను గూర్చి ఆ ఉత్తరములో ప్రస్తావించి తిని. హరిజనులకు రోగార్తులకు నేను చేయుచున్న వైద్య సేవను తెలిపి తిని. పూజ్యులు తాతగారు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారి వైదిక సాహిత్యముపైని రచన ది విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ ఆ పుస్తకమును చదివి తిని దానిని తెలుగులోనికి అనువదింపవలెనని అనిపించినది. శ్రీవారి ఆదేశమును కోరి తిని మా ఊరి హరిజనవాడలో రామాలయ నిర్మాణాన్ని, నాకు గల కార్యోత్సాహాన్ని తెలిపి తిని. కొందరు రోగార్తులకు ఔషధములను సూచింపుమని వేడి తిని. విశాఖలో గల శ్రీవారి అనుచరుల యోగక్షేమములను పరామర్శించి తిని. నా ఉత్తరమునకు 12-11-1981 శ్రీవారు సమాధానమును తన ఆదేశములతో కూర్చి వ్రాసి పంపిరి. ఇది వారి లెటర్ హెడ్పై వ్రాయబడినది. శ్రీవారి ప్రత్యుత్తరమును ఈ క్రింద యథాతథముగా పొందుపరుచుతూ ఉన్నాను. పున్నయ్య శాస్త్రి గారు రిసీవ్ చేసుకున్నటువంటి లెటర్ అండి, మాస్టర్ దగ్గర నుంచి వచ్చింది. ఆ లెటర్ని యథాతథంగా మనకు అందిస్తున్నారు. డాక్టర్ ఈ కృష్ణమాచార్య, ఎంఏ, పిహెచ్డి, ఆర్ఎంపి బ్రాకెట్లో హెచ్, రిజిస్టర్ నెంబర్ 2610. డియర్ పున్నయ్య, మీ యావత్ కుటుంబమునకు నా ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. హరిజన సేవను గూర్చి నీవు చేయుచున్న ప్రయత్నము చాలా మంచిది. వైద్య సేవ, బాలశిక్షామున్నగు కార్యక్రమములు అవకాశమును బట్టి నడుపుచుండవలెను. వారి దేవాలయోద్ధరణము గూర్చి వారికి కూడా ఉత్సాహము కలుగు వరకును వేచి ఉండుట మంచిది. టీటీడీకి వారి చేత అప్లికేషన్ పెట్టించి పనులను నిర్వహించుట కూడా మంచిదే. నేను కూడా తగిన విధముగా ప్రయత్నము చేసేదను. 1. కె ఆంజనేయులు అనువాని కుమార్తెకు మందు మరి ఒక మోతాదు వాడవలెను. కె ఆంజనేయులు భార్యకు మందు 1 డోసు వేయవలెను. చీసౌ కమల మందు ఇంకొక మోతాదు వాడవలెను. చీసౌ అపర్ణ మందు 1 డోసు వాడవలెను. నీకు ఫాస్ఫరస్ 200 మరి 1 డోసు వాడవలెను. 1 నెల రోజులకు మరలా అందరిని గూర్చి వ్రాయవలెను. ఇచట మన సోదర బృందమెల్లరూ కుశలము. మా విదేశ యాత్ర చాలా ప్రోత్సాహకరముగా పరిసమాప్తమైనది. వివరములు డైరీలలో తెలియగలవు. విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ అనువాదము పూర్తి అయినచో వెంటనే తెలుపగోరెదను. అది చాలా పవిత్రమైన ప్రయత్నము. ఏకలవ్యుని చరిత్రమును గూర్చి ప్రామాణికమైన అంశము భారతమందును, హరివంశము ఉత్తర భాగమునందును మాత్రమే కలదు. వనిత పత్రికలోని దుష్టాంశములను గూర్చి మనము కాలము వ్యర్థపుచ్చుట తగిన పని కాదు. అట్టి వానిని చదివినను ఎవ్వరునూ ప్రభావితులు కారు. రామాయణ విషవృక్షము వంటి ఎక్కువ పేజీల పుస్తకములే దిక్కు లేకుండా పోయినవి. మన ప్రయత్నము మంచి విషయములను ప్రసారము చేయుటకు
మాత్రమే వినియోగింపవలెను. ఇట్లు ఆశీస్సులతో ఏ కృష్ణమాచార్య. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి, మాస్టర్ గారి సంతకముతో కూడిన ఈ ఉత్తరము నా వద్ద భద్రముగా ఉన్నది. ఆ సంతకపుటక్షరములు నా కంటికి దివ్య సుధామయములై నన్నలరించుచుండును. 1957లో ముద్రితమైన లక్ష్మీ సహస్రము మూలము శ్రీ వెంకటాధ్వరి. సాంద్రపద్యమును నాకు శ్రీవారు నా బాల్యమున ప్రసాదించిరి. దానిపై శ్రీవారి సంతకము 1957లోనిది కలదు. ఇప్పటికిన దానిని వీక్షించుచు నేను మురిసిపోవచ్చు, శ్రీవారి దివ్య సాన్నిధ్యమును అనుభవించుచుందును. మాస్టర్ గారు ప్రజా విజ్ఞాన పత్రములను కొన్నిటిని రచించి ముద్రింపచేసి ప్రసాదించిరి. ఇవి కరపత్రముల వంటివి. కొన్ని పాంప్లెట్స్ లాంటివి మాస్టర్ ముద్రింపచేసి ప్రసాదించారట. ఇవి సనాతన ధర్మమును తేలికైన తీయని పలుకులలో ప్రతిష్ఠించునవి. సర్వమత సామరస్యమును, విశ్వమానవ సోదరత్వాన్ని, శ్రేయస్సును ఆకాంక్షించేవి. వీనిలో రెంటిని నాకు మిత్రులు శ్రీ చాగంటి సాంబశివరావు గారు అందించిరి. ఈ రెంటి శీర్షికలు: ఒకటి, దేవుళ్ళు ఎంతమంది. ఒకదానికి హెడ్డింగ్ అట్టండి, ఒక కరపత్రానికి హెడ్డింగు దేవుళ్ళు ఎంతమంది అనే దాని మీద రాశారట మాస్టర్. 2, అందరూ బాగుండాలి. ఈ మొదటి దాని యందు ఒకే దేవుని ఉనికిని, అంటే దేవుళ్ళు ఎంతమంది అనే దాని యందు సారాంశం ఏం చెప్పారు మాస్టారు? ఒకే దేవుని ఉనికిని, ఆయన వివిధ చర్యలను బట్టి ఏర్పడిన వివిధ నామములను ప్రస్తావించిరి. రెండవ దాని యందు, అంటే రెండవ కరపత్రిక ఏంటండి? అందరూ బాగుండాలి. దానిలో ఏం చెప్పారు మాస్టర్? ప్రధానంగా రెండవ దాని యందు లోకా సమస్తా సుఖినో భవంతు అనునది అన్నిటికన్నా గొప్ప మంత్రమని స్థాపించిరి. ఒక ప్రసిద్ధ పవిత్ర మంగళ స్తోత్రమును, దాని భావమును ఉటంకించిరి. ఎల్లరూ చదివి స్ఫూర్తినందవలసినవి ఈ కరపత్రములు. శ్రీవారు ఒకసారి ఒక దేవాలయమును దర్శించిరి. కొందరు వారి అనుయాయులు దైవ దర్శనమైన పిమ్మట శ్రీవారి పాదములకు నమస్కరింపవలనని ఎంచిరి. మొదటి వాని నమస్కారమందుచుండగానే శ్రీవారిట్లు వారించిరి: దేవాలయములందు దేవుడే నమస్కరింపదగినవాడు, ఎవరికిని ఆలయములో పాద నమస్కారములు చేయరాదు. నమస్కారములు గ్రహించినవాడు పాపమును పొందును. వేరొక పర్యాయము వారు మానవుడు సహజముగా ప్రవర్తింపవలసిన తీరును చెప్పి ఒక ఆంగ్ల నవల యందలి సన్నివేశమును ఉదాహరించిరి. సర్ రోజర్ అను వ్యక్తి క్లబ్కు వెళ్ళేవాడు. అతని గాలికి ఒకసారి అతని టోపీ ఎగిరిపోయెను. అతడు దానిని అందుకొనుటకై దాని వెంబడి పడెను. క్లబ్లోని ఇతర సభ్యులు అతనిని పరిహసింపసాగిరి. అతనిని పిచ్చివాడని వేళాకోళము గావించిరి. అతడు వారికిట్లు ప్రత్యుత్తరమొసగెను: నా టోపీ ఎగిరిపోయినది, దానిని అందుకొనుటకై ప్రయత్నించుచున్నాను. ఇందులో ఆక్షేపణీయమైన దోషమేమీ లేదు. ఇది సహజత్వమును పరిహసించుట సరికాదు. పిచ్చి నాకు కాదు, మీకు అన్నట్టండి అతను. మా బావగారు శ్రీ ఎల్ఆర్కే మూర్తి గారు ఒక సంఘటన చెప్పిరి. హైదరాబాదులో శ్రీనివాసు గారని ఇతని మిత్రుడు కలడు. అతనికి భార్యతో అభిప్రాయ భేదములు వచ్చినవి. ఆమె భర్తను వీడిపోయి వేరుగా నివాసముండుచు ఉద్యోగము చేసుకొనుచుండెను. ఒకరోజు ఆమె నగరమున వెళ్ళుచుండగా ఒక ఉపన్యాసము చెవుల పడుటతో సభలోనికి ఆమె విచ్చేసినది. మాస్టర్ గారు ప్రసంగించుచుండిరి. వారి ప్రసంగము విని ఆమె హృదయము క్షాళితమైనది. తన భర్తను తిరిగి చేరినది. వారి కాపురము సరి అయ్యను. అంటే
భర్తతో విడిగా ఉండి విడిపోదామనుకొని వేరే ఉంటున్నటువంటి ఆవిడ మాస్టర్ గారి ప్రసంగం విన్నదటండి. మళ్ళా తిరిగి భర్తను చేరిందట. వారి కాపురము సరి అయ్యను అని అంటూ ఉన్నారండి. ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు పున్నయ్యశాస్త్రి గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 1984 గురు పూజలు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.